సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు, వందనాలు. అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, నిర్మల్ క్రిస్టియన్ అసెంబ్లీ తరపున కొన్ని వాక్యములు నా తండ్రి మరి చెప్పాలని ఆలోచన కలిగి నిలిచి ఉన్నాను. నీ దాసుని బలపరిచి దివ్యమైన వాక్యముల చేత, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరే మాట్లాడమని, వినుచున్న అనేకులకు నీ యొక్క దైవ కృపాని ఆశీర్వాదములు నిండాల దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బాలాకు దగ్గర బిలాము బోధ. బాలాకు దగ్గర బిలాము బోధ ఏ రీతిగా ఉందో మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మనం ఇక్కడ చూడగలం. కాబట్టి బాలాకు రాజు, ఆయనకు పెద్ద సమస్య పడ్డది. ఆ సమస్య పోలంటే బిలామును పిలిపిస్తేనే తప్ప ఆయన సమస్య పోదని తెలుసుకున్నాడు. ఎందుకంటే బిలాము చాలా గొప్ప దైవజనుడు, ఇశ్రాయేలీలకు గొప్ప ప్రవక్త. ఇక ఆ కాలములలో దేవుడు, యెహోవా దేవుడు అంత పెద్ద ప్రవక్తను ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఈ కథ అందరికీ తెలుసు. మరలి మనము జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి బాలాకు తన దగ్గర ఉన్న కొంత మందిని, అధికారులను కొంత సొమ్మిచ్చి బిలాము దగ్గరికి వెళ్ళండి, బిలాముకు ఈ సొమ్మిచ్చి రాజు రమ్మంటున్నాడని పిలుచుకొని రండి అని పంపినప్పుడు ఆ పెద్దలు, మోయాబు పెద్దలు, ఇక వాళ్ళు వెళ్ళి రాజు చెప్పినట్టే వాళ్ళకు వివరించారు. అయ్యా, నేను మా రాజు రమ్మంటున్నాడు కాబట్టి త్వరగా రండి అని వారు మనవి చేసుకున్నప్పుడు, మరి దైవజనుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. మంచిది, మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండండి, నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను, తెలుసుకుంటాను అని అక్కడున్న వారితో చెప్పాడు. ఈ దైవజనుడు, ఈ ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రభువా, మరి నేను వెళ్ళవచ్చునా లేదా? బాలాకు మనుషులను పంపాడు కాబట్టి నేను వెళ్ళవచ్చునా లేదని
ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. 22 అధ్యాయము 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. దేవుడేమన్నాడు? నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళను శపించకూడదు, ఇశ్రాయేలు ప్రజలను ఏమీ అనకూడదు. కాబట్టి నువ్వు అసలే వెళ్ళకూడదని దేవుడు సెలవిచ్చాడు. తెల్లవారిన తర్వాత వాళ్ళకు చెప్పాడు, పెద్దలకు, మీరు వెళ్ళండి, రాజుకు చెప్పండి దేవుడు నాకు సెలవిత్తలేడు అని. ఆ పెద్దలు వెళ్ళారు, బాలాకుకు చెప్పారు, అయ్యా, ఆయన మమ్మల్ని ఈ రాత్రి అక్కడ ఉంచుకున్నాడు, మా గురించి ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేసి చెప్తానన్నాడు, తెల్లవారి దేవుడు నాకు సెలవియలేదు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. అనగానే బాలాకు రాజు ఇంకా కొంత ముఖ్యమైన పెద్దలను, అధికారులను చెప్పి ఇంకా కొంతమందిని పంపాడు. పంపిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి, గురువుగారు, నిన్ను రాజు రమ్మంటున్నాడు, తప్పకుండా తీసుకుని రమ్మంటున్నాడు, ఎట్టి పరిస్థితిలోనైనా నువ్వు వచ్చేదాకా కాదు అని నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పినప్పుడు ఈ దైవజనుడైన బిలాము వెళుతున్నాడు. ఆయన అన్నాడు, నా దేవుడు ఏం చెప్తాడో నేను అదే చెప్తాను, అంతకుమించి నేనేమీ చెప్పను అని అన్నాడు. చెప్పను అని అన్నటువంటి గురువు ఈ సొమ్ము విషయంలో విన్నాడు. చాలా ఆస్తి ఇస్తాడట, చాలా ద్రవ్యం ఇస్తాడట, నిన్ను గొప్పవానిగా చేస్తాడట, నువ్వు అడిగినంత ఇస్తాడట, నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పాడు. వారు వచ్చిన వారు చెప్పారు. తర్వాత బిలాము ఏమంటున్నాడంటే చూడండి, నువ్వు పట్టెడు బంగారం ఇచ్చినా, గొప్ప ధనం ఇచ్చినా, నా దేవుడు చెప్పిన మాటని నేను చెప్తాను అని అన్నాడు. దేవుడు ఏది చెప్తే అదే చెప్పాలి అని ఎంతగా బోధించి దైవజనుని పంపితే ఆ దైవజనుడు గాడిదకు గంత కట్టుకొని సిద్ధపడి వెళుతున్నాడు. వెళుతుంటే మార్గములో ఏమైందంటే ప్రియులారా, దేవదూత ప్రత్యక్షమై, నీ నడత నా ఎదుట సరిగా లేదు. ఎంత మంచి దైవజనుడు తన మనసులో ఏమనుకున్నాడు, రాజు చెప్పిందే చేస్తా అని డబ్బుకు ఆశపడి రాజు చెప్పిందే చేస్తానని తన మనసులో అనుకున్నాడు. కానీ అది ఎవరికి బయట అనలేదు, వచ్చిన వారికి చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. కానీ హృదయములో అనుకున్నాడు, అంతే. అవన్నీ ఇక్కడ రాయబడలేదు, హృదయములో అనుకున్నాడు. అయితే హృదయములో అనుకున్నది, నిశ్చయించుకున్నది హృదయం లేని దేవుడికి ఆ సంగతి తెలిసిపోయింది.
హృదయాలను పరీక్షించే దేవుడికి ఏదన్నా మరుగైంది ఉన్నదా అంటే ఏది మరుగైలేదు. ఈయన ఏమనుకున్నాడు, ఈ చెడుతనమో దేవునికి తెలిసిపోయింది. కాబట్టి ప్రియులారా, దేవదూత వచ్చి ఖడ్గం పట్టుకొని నిలబడగానే అతని ప్రయాణం అంతా తారుమారైపోయింది. తన గాడిదను ఇష్టమున్నట్లు కొడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడని యెహోవా గాడిదకు నోరిచ్చి మానవ స్వరముతో మాట్లాడిపించి, ఏమయ్యా, నేను నీ దాననై నుంచి ఎన్నడైనా నేను ఈ రీతిగా నిన్ను బాధ పెట్టానా? నిన్ను ఎప్పుడైనా కింద పడేశానా? నువ్వు నన్నెందుకు ఇలా కొడుతున్నావు? నేనెప్పుడూ నీకు అన్యాయం చేయలేదే అని మానవ స్వరంతో గాడిద మాట్లాడినప్పుడు అయినా కొడుతున్నాడు. ప్రియులారా, డబ్బుకు ఆశించి ఏ రీతిగా తాను అంధత్వంలో మునిగిపోయాడో మనకు ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, బిలాము ఎంత భయంకరముగా ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డినాడో, ఉరి ఒడ్డినాడు. ఇంత గొప్ప దైవజనుడు ఎందుకు ఈ రీతిగా మారిపోయినాడు? డబ్బు ఆశకు, సొమ్మును ఆశించి, పదవిని ఆశించి ప్రియులారా దేవుని మాటను ధిక్కరించినాడు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడెను. ఆ రీతిగా దృష్టాంతములుగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన పరిశుద్ధమైన లేఖనములను మనకు స్పష్టంగా గ్రంథములో వ్రాసిపెట్టాడు. చదవాలి. దేవుడు ఈ మాటను ఎందుకు రాసిపెట్టాడు? అంత పెద్ద ప్రవక్తను ఎందుకు దేవుని దగ్గర తన చెడు నడత, నీ నడత నా ఎదుట సరిగా లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని ఎదుట దాసులమైన మన నడతలు కూడా విపరీతంగా ఉంటే దేవుడు గద్దిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇది మనసులో పెట్టుకోరు, ఇది మనసులో ఉంచుకోరు. కానీ ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డిండు. వాళ్ళు ఏ రీతి నాశనం కావాలో బిలాము బోధిస్తున్నాడు. ఇశ్రాయేలును శపించాలంటే నా దగ్గర లేదు, దేవుడు శపించలేదు, దేవుడు వాళ్ళని దీవించాడు, నేను కూడా దీవిస్తున్నాను, అంతా బాగానే ఉంది. కానీ హృదయములో చెడ్డ మనసును అనుకొనడం ద్వారా, తను ఊహించుకొనడం ద్వారా తను మనసు మార్చుకున్నాడు. ఎప్పుడైతే మనసు మార్చుకున్నాడో దేవునికి తెలిసిపోయింది. ప్రియులారా, బయటకు కనబడదు. బయటకు కనబడకుండా ఏ రీతిగా మోసం జరిగిందో మనకు కనబడతా ఉంది. ఎప్పుడైనా గ్రహించారా? ఈ విషయము గ్రహించాలి. ఎంత పాపము ఒడిగట్టుకున్నాడు. ఆ తరువాత గొప్ప దైవజనుడు తన హృదయములో చెడ్డ మనస్సును కలిగిన దానిని బట్టి అతడు తప్పిపోయినాడు. ఇశ్రాయేలుకు పెద్ద ప్రవక్త, ఆయన గొప్ప నాయకుడు. దేవుడు ప్రతి విషయములో ఇశ్రాయేలుకు అనేకమైన నడవలసిన మార్గాన్ని దేవుడు ఇతని ద్వారా వినిపించేవాడు. కాబట్టి అంతటి ప్రవక్త మరి ఆ కాలంలో లేడు. అలాంటి గొప్ప దైవజనుడు ఎంత దుర్మార్గమైన సావు చచ్చిండో ప్రియులారా మనము చూడగలం.
అయితే దుర్మార్గమైన సావు, భయంకరమైన యుద్ధములో సైనికుడు గురి చూడకుండానే కొట్టేశాడు. భయంకరమైన కుక్క సావు చచ్చిపోయినాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇంకొక మాటను నేను గుర్తు చేయాలనుకున్నాను. ఇక్కడ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఎలీషా ఏమన్నాడు? నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకొనను. కాబట్టి నయమాను బతిమలాడుతున్నాడు, అయ్యా కొంత తీసుకొనండి, దైవజనులను మీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను, సిరియా దేశం నుంచి తీసుకొచ్చాను, కాబట్టి కొంత సొమ్ము తీసుకోనండి, బంగారము, వెండి, దుస్తులు, చాలా విలువైన వస్తువులు నేను తెచ్చాను, మీ కొరకే తెచ్చాను, ఇవన్నీ నీ కొరకే తీసుకొనండి అని బతిమిలాడుతున్నాడు. నయమాను బతిమిలాడుతున్నాడు. ఉన్నారా? కాబట్టి ప్రియులారా, ఈ కాలములలో ఎవరైనా ఏమన్నా ఇస్తాను, నీకు ఇస్తాను గిఫ్ట్గానంటే తీసుకురండి అనేవాళ్ళే ఉన్నారు. కానీ నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకొనను. ఉన్నారా? చాలా థ్యాంక్స్ అండి, నా కొరకే కార్లు తెచ్చావా, కారు గిఫ్ట్ ఇస్తున్నావా, ఆడబెట్టి పొండి అని అంటున్నారు. ఎన్ని లక్షలు చెక్కులు ఇస్తూ ఉంటే కూడా థ్యాంక్స్ అండి అని తీసుకునేవారు ఉన్నారు. కానీ ఎలీషా లెక్క నేను ఏమీ తీసుకొనను. ఎలీషా ఏమంటున్నాడు? కాబట్టి ఇక్కడ నేను ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకున్నానని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమిలాడినను అతడు ఒప్పలేదు. హల్లెలూయా! ఒప్పలేదు. ఒప్పుతున్నావా? ఒప్పుకుంటున్నావా? లేకుంటే ఎగబడి దోసుకుంటున్నావా? గేహాజీ పరిగెత్తుతూ ఆ నయమాను చేతిలో నుంచి తెచ్చుకొని దాసబెట్టుకొని ఎవ్వరికీ తెలియకుండా నేరుగా వచ్చి నిలబడ్డాడు. అప్పుడు వెంటనే అడిగాడు ఎలీషా, గేహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఇంతవరకు ఎటు వెళ్ళిపోయినావు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంకా చేసింది తప్పు ఒకటైతే ఆ తప్పును కప్పి పెట్టడానికి కొరకు మరొక తప్పును అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు ఆడుతుంటే నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నువ్వేం చేస్తున్నావో నేను చూడలేదా అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో అనేకులు గేహాజీ లెక్క పరిగెత్తుతున్నారు. ఎవరైనా ఇస్తున్నారు అని అంటే పరిగెత్తడమే. ప్రియులారా, అద్దు గేహాజీకి పట్టిన కుష్ఠరోగం, జాగ్రత్త. గేహాజీకి ఏం పట్టింది? ఆ నయమానుకున్న కుష్ఠరోగం పట్టింది. డబ్బు తెచ్చుకుంటేనే ఆ కుష్ఠరోగం ఈయనకు పట్టింది. జీవితకాలమంతా తాను తన పిల్లలు కుష్ఠరోగంతో నశించిపోయినారని చరిత్ర చెప్తుంది, నేను కాదు. ప్రియులారా, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడని కాదు, నా ప్రియ సహోదరులారా,
సత్యమును గ్రహించండి. ఎందుకనంటే దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడిన సత్యవాక్యం సరిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా గేహాజీ వలనే పరిగెత్తుతున్నారు. కానీ ఏ దైవజనుడైనా నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో యెహోవా జీవంతోడు, ఆ యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని, దేవుడే నాకు ఇస్తాడు అని దేవుని మీద భారం వేసుకొని పని చేసేవారు కావాలి. కానీ ఇక్కడ ఈ దినాలలో అనేకులు గేహాజీ బోధలు, అబద్ధపు బోధలు పరిగెత్తుతున్నారు, దోచుకొనడానికి పరిగెత్తుతున్నారు. శిక్షలు తప్పవు. కాబట్టి ప్రియులారా, మనం ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నామో ఆ దేవునికి లెక్క అప్పచెప్పాలి. అంతేకాకుండా మన దేవుడు చూసే దేవుడు, మనల్ని చూసే దేవుడు. నువ్వేమి చేస్తున్నావో, నువ్వేం బోధిస్తున్నావో, ప్రజలకు ఏమి నీతి బోధిస్తున్నావో, నువ్వెంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఒక మాట అన్నాడు, యేసు ప్రభుల వారు, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. పౌలు గారు తన పత్రికలు అన్నాడు, నేను ఎవని సొమ్మును ఆశించలేదు, నేను ఎవని దగ్గర ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. అయితే ఈ దినాలలో పర్ణశాలల పండుగలని, కోతకాలపు పండుగలని, సంచులకు సంచులు, ముల్లెలకు ముల్లెలు ధాన్యము తెచ్చుకొనడానికి ఎగబడ్డారు. అదేనా నేర్పుతున్నారా ప్రజలకు? అదొకటే దొరికిందా మీకు మార్గం? సత్యం బోధించండి. రక్షణ సంపాదించుకొని మోక్షం ఎలా చేరాలో సత్య మార్గమును బోధించండి. అంతేగాని దోచుకునే పని చేయకూడదని ప్రభు చెబుతున్నాడు. దేవుడి వాక్యం ద్వారా ప్రభు మన దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలు. ప్రభువా, ఇంతవరకు నాయన బాలాకు దగ్గర బిలాము బోధ ప్రభువా మీరు మాకు వినిపించారు. తండ్రి నీకు స్తోత్రాలు. మేము ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నామో ఆ యెహోవా జీవముతోడు మేమేమీ తీసుకోకుండా ఉచితముగా పొందితిమి. ఈ వరము ఉచితముగా మేము ఇవ్వాలి. అదే మా భాగ్యం. తండ్రి, ఇట్లాంటి సేవలో మమ్మలను ముందుకు నడిపించుమని, దీవించుమని, అనేకులు ఈ సత్యవాక్యం విని గ్రహించులాగున సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.